బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని రకాల కేటగిరీల కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల జీవన భృతి వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో సాబ్లే వాగ్డ్రే బీడీ సెంటర్లో నిరసన ఉద్యోగులు బీడీ కమిషన్దారులతో జరిగిన సమావేశంలో బి మల్లేష్ మాట్లాడుతూ బీడీ కార్ఖానాలు సరిగా నడవక చేతి నిండా పని లేకపోవడంతో బీడీలు చేసుకునే కార్మికులతో పాటు కమిషన్దారులకు కూడా వారి కుటుంబ పోషణకు సరిపడా డబ్బులు రాక తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికారంలోకి వస్తే బీడీ కార్మికులందరికీ కట్ ఆఫ్ డేట్ తొలగించి నెలకు 4,000 రూపాయల జీవన భృతి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులతో ఆందోళన చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వమే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని బి మల్లేష్ అన్నారు. ఈ సమావేశంలో నిరసన ఉద్యోగులు బీడీ కమిషన్దారులు పాల్గొన్నారు. అంటే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకందరికీ కటాఫ్ డేట్ని ఎత్తేసి జీవన భృతిని ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము అడగడం మూలంగా రేవంత్ రెడ్డి బీడీ కార్మికులకు అందరికీ హామీ ఇచ్చిండు. బీడీ కార్మికులు అంటే బీడీ రోలర్సే కాదు, ప్యాకింగ్ చేసేటటువంటి వాళ్ళు, నెలసరి ఉద్యోగస్తులు, అదేవిధంగా బీడీ పరిశ్రమలో గంపవాలా, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు బీడీలను చేయించుకొచ్చి సెంటర్లకు ఇచ్చి ఇక్కడికెళ్ళి ఆకు తమాకు తీసుకుపోయి మళ్ళీ బీడీలు తీసుకొచ్చేటటువంటి కమిషన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు కార్ఖానలు సరిగా నడక కమిషన్ చాలా తక్కువ కాడికి వచ్చి వాళ్ళకు కూడా కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని చెప్పి బీడీ పరిశ్రమ పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరికీ ఈ జీవన భృతిని ఇవ్వాలి అని చెప్పి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు తరఫున మేము డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్లని దృష్టిలో పెట్టుకునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దీన్ని కట్ ఆఫ్ డేట్ని నేను తీసేస్తున్నా, నేను గెలుస్తున్నంటే ఖచ్చితంగా కార్మికులకు అందరికీ 2,016 రూపాయలు ఇస్తున్నటువంటి జీవన భృతిని 4,000 కాడికి ఇస్తా, అందరికి ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిండు. మరి 100 రోజులలో అన్నాడు, ఇప్పటికీ 100 రోజులు గడిచిపోయింది. మరి పరిపాలనాపరమైనటువంటి విషయాలలో ఇచ్చిన హామీల విషయంలో శ్రద్ధ చూపాలని, మా బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే కార్మికులందరితోని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.